ఇంకా ఉంది ఇక్కడ. ఇగో శిల్ప సంపద అంతే. కృష్ణదేవరాయలు అనే తలకల్లా శిల్ప సంపద మొత్తం. వచ్చారా? సరే, మహారాజా ప్రాంగణ అంట. ఎక్కడ చూడు శిల్పాలు శిల్పాలు శిల్పాలు. దీన్ని బట్టి ఏంటంటే కృష్ణదేవరాయల కాలంలో శిల్పులకి కళలకు ఎంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు అర్థమవుతుంది కదా. మెట్ల మీద కూడా శిల్పాలే. ఇక చూడండి, ఇవన్నీ శిల్పాలే. చూసారా, గోళ్ళ మీద దగ్గర నుంచి అన్నీ శిల్పాలే. శిల్పకళా సౌందర్యం అంటే ఓన్లీ విజయనగర సామ్రాజ్యం, ఎక్కడా ఉండదు ప్రపంచంలో. అది డ్రైనేజ్ సిస్టమ్ అని మన ప్రభుత్వాలు కింద మీద పడుతుంటాయి కదా, అప్పట్లోనే డ్రైనేజ్ సిస్టమ్ చూసారు ఎట్లా పెట్టారు. ఇక బారు ఉంది చూసారా, అంత డ్రైనేజ్ వాటర్ వచ్చాయి. ఎంత ప్లాంట్గా కట్టారో చూడండి అప్పట్లోనే. బ్లాక్ స్టోన్ పుష్కరిణి చూసారా, ఇది ఓన్లీ బ్లాక్ స్టోన్తో చేశారంట పుష్కరిణి మొత్తం. మీరు అప్పుడప్పుడు సినిమాల్లో అట్లా చూసి ఉంటారు. నేను డైరెక్ట్గా యూట్యూబ్ ద్వారా చూపిస్తున్నాను, చూడండి. వాటర్ ఫ్లో అన్నమాట ఇదంతా. కాలువల ద్వారా వాటర్ పంపించేది పైన పంపించారు, పిల్లర్ల మీద వేసాడు కాలువ. ఇందులో నుంచి పుష్కరంలోకి నీళ్ళు వచ్చాయి చూసారా. ఇదిగో అక్కడ నుంచి వచ్చాయి నీళ్ళు అన్నీ ఇందులోకి వచ్చి పుష్కరంలో పడేది. అంతా టోటల్లీ బ్లాక్ స్టోన్. ఎంత బాగుందో బ్లాక్ స్టోన్ పుష్కరిణి. ఆనాటి రాజులకే ఆలోచనలు చూడండి, ఎంత డిజైన్ చేశారో, ఎంత అందంగా చేశారో చూడండి పుష్కరిణి. అది ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇంతటితో ఆపేద్దాం ఈ వీడియో. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం.